హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండమ్మా, ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఎంఎస్ఎఫ్ ప్రిపేర్ అవుతున్నారా, మీరు బీటెక్ కావచ్చు అండ్ ఎంటెక్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ అనేది వచ్చుండాలి, ఈవెన్ బీసీఏ వాళ్ళకు కూడా. ఎందుకంటే ఈ టాపిక్ రాకపోతే మీరు లీనియర్ కాంగ్రుయెన్స్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయలేరు. కాబట్టి పర్ఫెక్ట్గా వినండి. చూడడానికి అబ్బా అనిపిస్తుంది, కానీ అర్థమైతే చాలా ఈజీ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. కాబట్టి కంపల్సరీ వీడియోకి మీరు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే బేటా. అండ్ మనకి ఇంకా 9-10 మోర్ డేస్ ఉన్నాయి కాబట్టి నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దానికి మీరు చేయాల్సింది ఒక లైక్ ఇవ్వండి అంతే. చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పటి వరకు మనకు కాంగ్రుయెన్స్ అంటే ఏంటిది, కాంగ్రుయెన్స్ ప్రాపర్టీస్ ఏంటిది, వాటి మీద బేస్డ్ అపాన్ ద థియరమ్స్ కూడా చూసాము, రైట్. బట్ వాటితో పాటు మనకి ఇది కంపల్సరీ వచ్చుండాలి, రెసిడ్యూ క్లాసెస్ ఆఫ్ మాడ్యులో ఎం. ఇది మనకి గ్రూప్ థియరీలో కూడా చేస్తారు, బట్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ రెసిడ్యూ మాడ్యులో అంటే ఏమంటామంటే సింపుల్గా ఏం లేదంటే ద రిమైండర్ ఆర్ ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ఎక్స్ బై ఎం ఈజ్ కాల్డ్ ద రెసిడ్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎం. అంటే ఏంటిదంటే మనం ఏం తీసుకుంటాం యాక్చువల్గా అని అంటే చూడండి, దిస్ వన్ ఏమని తీసుకుంటాం, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఆర్ మాడ్ ఎం, రైట్ అని తీసుకుంటే ఏం రావాలంట మనకి, ద రిమైండర్ ఆర్ డివిజన్ చేసిన తర్వాత ఎక్స్ మాడ్, దిస్ ఇస్ ఎక్స్ మాడ్ ఎంలో డివిజన్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ని మనం ఎలా రాస్తాము, ఆర్ ప్లస్ ఎంపీ, ఎం అంటే దిస్ ఇస్ మాడ్యులస్, ఓకే అని రాస్తే దట్ ఈస్ కాల్డ్ ద ఆర్ రెసిడ్యూ క్లాసెస్ అని అంటాము. ఇంకా డీటెయిల్గా అంటే ఇంటీజర్స్కి ఈ విధంగా డినోట్ చేస్తాము, దీన్ని బాక్స్ ఆర్ 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 క్యాప్ ఆర్ ఆర్ బార్తో డినోట్ చేస్తాము. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ఏంటిది కాంగ్రుయెంట్ ఆర్ మాడ్ ఎం అయినప్పుడు హౌ టు రైట్ ద రెసిడ్యూ ఆఫ్ దిస్. ఇప్పుడు మీకు దీన్ని ఒక మాడ్యులస్ ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఇఫ్ సపోజ్ ద సెట్ ఆఫ్ డిస్టింక్ట్ రెసిడ్యూ క్లాసెస్ ఆఫ్ ద ఇంటీజర్స్ మాడ్యులో ఎం ఏ విధంగా డినోట్ చేస్తామో, జెడ్ ఇంటీజర్స్ తీసుకుంటే 0 క్యాప్ 1 ఆర్ 0 బార్ 1 బార్ సో ఆన్ n-1 బార్ ఆర్ బాక్స్ లో రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెసిడ్యూ క్లాస్ ఆఫ్ మాడ్యులో 6 తీసుకున్నాను, దాన్ని ఏ విధంగా తీసుకుంటాను అని అంటే చూడండి, 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడే క్లియర్గా ఉంటుంది. ఏం లేదు నాన్న, ఫస్ట్ 0కి మనం రెసిడ్యూ కనుక్కోవాలి. 0కి రెసిడ్యూ కనుక్కోవాలంటే మనకేమని తెలుసు, వాట్ ఈజ్ అవర్ డెఫినేషన్, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఆర్ మాడ్ ఎం, ఆర్ మాడ్ ఎం. ఓకే, దిస్ ఇస్ ఆర్ బార్, రైట్. అంటే ఆర్ ఏంటిది ఇక్కడ నాకు 0, అంటే ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఆర్ మాడ్ 6. అంటే నేను ఎలా రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్, ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఎక్స్ అనేది 6ని డివిజిబుల్ చేస్తే మనం దాన్ని ఎలా రాస్తాము, ఆర్ ప్లస్ ఎం, దిస్ ఇస్ ఎంపీ ఆర్ ఎంక్యూ. జస్ట్ సెకండ్ బేటా, చిన్న క్లారిటీ. ఓకే, ఎంపీ, ఓకే. ఆర్ నేను చెప్తాను, ఇది ఏంటిది అని అంటే ఇది 6 వస్తుంది. ఎందుకని, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు హౌ వీఆర్ గోయింగ్ టు రైట్, ఎలా రాస్తాము అని అంటే దిస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 6 మాడ్యులస్ ఇంటూ క్యూ ప్లస్ రిమైండర్, రైట్. ఇఫ్ ఇది వస్తుంది ఫామ్, కావాలంటే మీరు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ 0. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే -6 వస్తుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పాజిటివ్ నెగిటివ్ అంటే మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, రైట్. డన్. మరి 1కి ఎలా రాస్తామంటే ఇక్కడ నుంచి క్లియర్గా వినండి, ఎక్స్ ఇస్ కాంగ్రుయెంట్ టు ఏంటిది, ఇది నాకు 1 mod 6, ఓకే, ఆర్ మాడ్ ఎం. దాన్ని ఎలా రాస్తాను నేను, ఈ 1ని ఎప్పుడైనా ఇటు తీసుకురావాలి. ఇక్కడ నేను మీకు అది రాయలేదు, ఏంటిది ఎక్స్ మైనస్ 0 విచ్ ఇస్ ఈక్వల్ టు 6q. ఓకే, ఇది ఇక్కడ ఎలా రాస్తాము, ఇది తీసుకొస్తే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6q అని రాస్తాము. ఓకే, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు దట్ 6q, 6p, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, దిస్ ఈజ్ మై మాడ్యులస్. ఓకే,
6q అని రాస్తాము. అంటే ఫ్రమ్ ఇయర్ x ఇస్ ఈక్వల్ టు 6q ప్లస్ 1 అనొచ్చు. q అనేది z లో ఉన్నట్లయితే ఇఫ్ యూ పుట్ q ఇస్ ఈక్వల్ టు 0 1 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ దిస్ సెట్. ఓకే, సేమ్ యాజ్ 2కి ఎలా రాస్తామంటే రెసిడ్యూ x ఇస్ కాంగ్రుయెంట్ టు 2 mod 6 అంటాను. x is congruent to 2 mod 6. ఈ 2 ని తీసుకురండి, x minus 2 is equal to 6q వస్తుంది, రైట్? నౌ ఐ వాంట్ x, ఎందుకని నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది దిస్ వాల్యూ, రైట్? అంటే x is equal to ఇది తీసుకెళ్తే 6q plus 2. ఇప్పుడు 0 1 2 అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ దిస్ పాజిటివ్ అండ్ నెగిటివ్, రైట్? తర్వాత 3కి అంటే x is congruent to 3 mod 6. ఇది తీసుకొస్తే x minus 3 equal to 6q, then x is equal to 6q plus 3 for all some q belongs to the given integer set అనుకొని put all the values, you will get this. Okay, like that x minus 4 వస్తుంది. ఫ్రమ్ ఇయర్ x వాల్యూ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చుండాలి. అప్పుడే మీరు లీనియర్ కాంగ్రుయెన్స్ ప్రాబ్లం చేస్తారు. లేదా నార్మల్ మనకి ఇలా ఇస్తారండి ఎగ్జామ్లో, 2x ఈజ్ కాంగ్రుయెంట్ టు, జస్ట్ సెకండ్, 2x ఈజ్ కాంగ్రుయెంట్ టు 25 మాడ్యులో 35 అని ఇస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలంటే మీకు ఈ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి, అందుకోసమే చెప్పాను. బట్ ఒకటికి 2 సార్లు చూడండి, జస్ట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. దీని నుంచి నార్మల్గా ఎలా రాసానో తెలిస్తే మీరు ఏ సెట్ ఇచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మనం రాయొచ్చు. ఓకే బేట, అర్థమైంది కదా? ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. మీకు హౌ టు పాస్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉంది, మోర్ క్లిక్ చేయండి.